ప్రతి ఒక్కరి జీవితంలోని ఖచ్చితంగా ఇలాంటి ఒక జర్నీ ఉండాలి. ఉంటే సంజయ్ మాత్రమే భవన్ మనం మ్యామ్ అండ్ సంతోషంగా జీవించగలం. కామేశ్వర్ మ్యామ్ అండ్ శ్రీధర్ గారు ఉన్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ ఎస్. చేయండి. దిస్ ఇమ్మెన్స్ శ్రీధర్ ఇస్ దేర్. కంట్రిబ్యూషన్. సంజయ్ భవన్, శ్రీధర్, శ్రీధర్ సార్ ఉన్నారా? ఉన్నారు సార్. మీరు కంటిన్యూ చేయండి మేడం, మీరు కంటిన్యూ చేయండి. అయిపోయిందా? ఒక లైన్ అంటే ఒక లైన్లో చెప్పేస్తారా? సూపర్. అంతే సార్. రైట్. సూపర్ సూపర్. సంధ్య, హౌ ఈజ్ యువర్ జర్నీ? సో we all can clap to them because they are the people who work immensely at back end, right? So I have very little time. సో మనకున్న టైంలో మనం చేయగలుగుతున్నాం అంటే దే ఆర్ పుట్టింగ్ దేర్ హార్ట్ ఇన్ టు దిస్. సో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వీ కుడ్ ఏబుల్ టు డూ వాట్ వీ సపోజ్ టు డూ. ఎస్ శ్రీధర్ సార్. సో శ్రీధర్ సార్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సంజయ్ భాను, ఎనీథింగ్ టు సే? Yes, sir. Happy evening, sir. Happy evening, all. Very happy for this moment. ఒక్క లైన్ లో చెప్పాలంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అంటాను సార్ నేను. ఇన్ని ఇన్ని నేర్చుకున్నాము, ఇన్ని సైన్సెస్, ఇంత నాలెడ్జ్ ఉన్నా కూడా దిస్ సైన్స్ ఇస్ వెరీ స్పెషల్ సార్, వెరీ స్పెషల్ ఫర్ మీ. ఐ డోంట్ నో, నాకు తెలియదు ఇంతవరకు నాకు ఇందులో ఇంత ఇంట్రెస్ట్ ఉందని. వన్స్ ఐ కనెక్టెడ్ విత్ దిస్, నేను ఇంకా దీని నుంచి వెనక్కి మీరు అన్నారు కదా ఇందాక అసోసియేషన్ అని, నాకు 5 AM తో అలాంటి అసోసియేషన్ ఉంది సార్. ఎప్పుడైతే నేను మిస్ అయితే ఐ హ్యావ్ దట్ అసోసియేషన్ విత్ 5 AM. ఆ టెక్నిక్స్ కానీ ఆ కంటెంట్ కానీ మేబీ దిస్ మైండ్ సైన్స్ ఇస్ వెరీ interesting to me, sir, and this community, and especially you, sir. As as I said always, it's a blessing for me, sir. Thank you so much for this giving this opportunity. Thank you. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే సంధ్య మన ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ద డే వన్ నుంచి మనం చూస్తూనే కూడా వస్తున్నాం. అండ్ షీ ఇస్ రియలీ బ్లెస్డ్. ఎందుకంటే చాలా యంగ్ ఏజ్ లో వెంటనే వచ్చేసి పెద్ద ట్రాన్స్ఫర్మేషన్, జాబ్, ఎవ్రీథింగ్, అండ్ కంటిన్యూస్లీ సపోర్టింగ్ behind the screen. That's really great thing. Sridhar sir, any words? Amazing, amazing. So happy Always evening, sir. I love to be present visually something. That is how we learn quickly. So Sridhar sir వచ్చిన తర్వాత విజువల్స్ అన్ని చాలా బలంగా మనకు ఉన్నాయి. జస్ట్ మీరు ఆ విజువల్స్ అన్ని ఒక చిన్న folder లో పెట్టేసుకున్నా మీకు సరిపోతుంది, రైట్? సో అంత సింపుల్ గా మీకు ప్రెజెంట్ అయ్యాయి. రవి సార్, ఆ పీడిఎఫ్ కూడా మొత్తం ఒకసారి మళ్ళీ ఈరోజు కాపీ చేసి పెట్టేసేయండి. ఎస్. సో మధ్యలో ఇక్కడ ఆగిపోయినట్టుంది లాస్ట్ 2-3 days లో. ఒకసారి చూసి లాస్ట్ 2 days అప్డేట్స్ అన్ని పెట్టేసి గివ్ ద పీడిఎఫ్ సో దట్ పీపుల్ విల్ యూజ్ దట్ ఫర్ రివిజన్. సూపర్. శ్రీధర్ సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా ఎన్ఎల్పి అనే కాన్సెప్ట్ అనేది నేను అసలు లెర్నింగ్ అనేది నాకు తెలియదు. యాక్చువల్ గా ఈ అంతా నేర్చుకున్నాను అంటే ఎంతో కొంత ఒక 20% అయినా నేను ఇప్పుడు నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. ఆ నేర్చుకున్నది నేను ప్రాక్టీస్ చేయాలి సార్. ఎందుకంటే నాకు జీరో కాన్సెప్ట్ సార్ ఎన్ఎల్పిలో, నాకేం తెలియదు యాక్చువల్ చెప్పాలంటే. అదంతా మీ లెర్నింగ్స్ వల్ల నేను నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ గైడెన్స్. ఎందుకంటే నేను స్టార్ట్ చేశాను జర్నీ అనేది 5 AM నుంచి. 5 AM లో జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత ఈఏ కూడా జాయిన్ అయ్యాం. నెక్స్ట్ ఈఏ కూడా లెర్నింగ్ చేసాం. హ్యాబిట్ మాస్టరీలో అనేది ఇంకా యాక్టివ్ గా ఉన్నాం. ఎందుకంటే అక్కడ బాగా లెర్నింగ్ అనేది చాలా ఉపయోగపడింది సార్. ఆ 2 minutes రూల్ అనేది రోజు నేను ఆఫీస్కి వెళ్ళేప్పుడు ట్రైన్ క్యాచ్ చేయాలంటే ఆ 2 minutes రూల్ నేను ఫాలో అవుతాను సార్. ఇక్కడ అదొకటి బాగా ఫెచ్చింగ్ సార్. హ్యాబిట్ స్టాకింగ్ కూడా. నెక్స్ట్ ఎన్ఎల్పిలో కూడా ఈ కాన్సెప్ట్స్ ఏమీ తెలియదు సార్, కానీ దీస్ ఆర్ ద వండర్ఫుల్ కాన్సెప్ట్స్. పర్సెప్షన్ అనేది ఎలా ఉండిద్ది అనేది ఇవన్నీ నేను నేర్చుకున్నాను. కమ్యూనికేషన్ మోడల్ నాకు చాలా లైక్ చేస్తున్నాను సార్. ఈ కమ్యూనికేషన్ మోడల్ అనేది అసలు ఈ కాన్సెప్ట్ తెలియదు కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అనేది వెరీ వండర్ఫుల్ కాన్సెప్ట్ సార్. దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ డే టు డే లైఫ్ సార్. ప్రాక్టీస్ ఓన్లీ ద మోర్ ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yeah, we all can clap. This is the beautiful team working. కామేష్ మేడం ఉన్నారా? కామేష్ మేడం గారు ఉన్నారా లేదా? కామేశ్వరి is a very special skill. మీరు ఏం చెప్పినా కూడా చాలా సింపుల్ గా వెంటనే 2 నిమిషాల్లో పెట్టేస్తుంది. సో దట్ ఈస్ హౌ సో మెనీ పీపుల్ ఆర్ లెర్నింగ్, రైట్? సో వితౌట్ ఎనీ లైక్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్, right? Everyone has She's some not unique available. skill. That is what NLP even says. You have a unique skill. Just focus on that. మనం అన్ని నేర్చుకుందాం, బట్ యూ హ్యావ్ ద బర్త్ స్కిల్. అది ఐడెంటిఫై చేస్తే మనం తొందరగా ముందుకెళ్ళిపోతాం అంతే ఆ ఏరియాలో, రైట్? సో నాకు ఎన్ఎల్పి రాదు, దీనికోసం పెట్టే బదులు నీకు ఏదో ఒకటి పాడడం వచ్చా పాడేసే ఫస్ట్. ముందు అక్కడ మనం ప్రూవ్ అవర్ సెల్ఫ్. సో యు ఆర్ గుడ్ ఎట్ వన్, కంప్లీట్ ఇట్ ఫాస్ట్, బికాస్ దట్ జర్నీ విల్ ఓవర్ ఇన్ మేబీ 1 day. పొద్దున్న లేసరికి గొప్ప సింగర్ అయిపోతారు అంతే.
because already it is there, just you are touching to awaken. So that happens. So the kotta kotta నేర్చుకుందాం time తో పాటు, right? So this is from my side. I think we can Yes. stop here. If you want to say And anything. registrations will start from tomorrow onwards, sir. Yes. Now my request is next 5 days నేను లేను అనుకోకండి, మీరు రండి, ఒక చిన్న మేడం పెడతారు, జస్ట్ ఒక చిన్న మెసేజ్, who will teach what, ఒక 5 people take 15 minutes, it will be like close to 1 hour, maybe 4 people, just teach and others learn and share. More than anything, we keep maybe 30 minutes for experience sharing. First 1 hour 10 నిమిషాలు అంటే 1 hour అయిపోతుంది. Half an hour we'll keep for experience sharing. If there is no experience sharing, class will close by 9. If there is some sharing and all, it will go by 9:30. By any cost, it will close by 9:30. Yes, sir. Okay. 8 to 9:30, it will close. Sharply we'll start at 8 o'clock and sharply we will bind up by 9:20. 9:20, yes. So Lakshmi madam ఎప్పుడు టైం, సో ఐ లెర్న్ టైమ్ సెన్స్ ఫ్రమ్ హర్. నాకు ఎంత టైం సెన్స్ తెలిసిన క్లాస్ అటు ఇటు అవుతుంటే, అందుకనే మనము 10:20 అని దానికి సెటప్ చేసేసాం. సో నౌ దెర్ ఈస్ నథింగ్ టు డూ ఎనీథింగ్. బై 10:20 ఇట్ విల్ స్విచ్ ఆఫ్ బై ఇట్స్ ఓన్. సో మనకు కూడా బర్డెన్ తగ్గిపోతుంది. సో దట్ వీ కెన్ ఆల్సో మెయింటైన్, దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు మేనేజ్ ద టైమ్ అండ్ క్లోజ్ విత్ ఇన్ ద టైమ్, రైట్? సో విల్ ట్రై టు క్లోజ్ విత్ ఇన్ ద టైమ్. ఎనీథింగ్ ఎలిజబెత్ మ్యామ్ అండ్ అర్చన గారు. సో దిస్ వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే 10 out of 10 చేశారో వాళ్ళందరికీ మంచి బుక్ వస్తుందండి, బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ లక్ష్మి మ్యామ్. సో వీఆర్ సెండింగ్, మేడం మీకు కొన్ని బుక్స్ పెడుతుంది, మీరు ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా సెలెక్ట్ చేసుకోండి యాజ్ పర్ యువర్ విష్. మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు. మేడం విల్ కొరియర్ యూ, దట్ విల్ బుక్ విల్ రీచ్ యూ బై 1 week. సో బుక్స్ ఆర్ రెడీ విత్ మీ. ఓకే, ఐ హ్యావ్ బుక్ లైబ్రరీ. ఓకే, సో షీ విల్ జస్ట్ కాపీ యూ అండ్ చూస్ ద బుక్ ఇన్ యువర్ పర్సనల్ విండో. ఎవరైతే 10 out of 10 ఈ రోజు చేశారో, స్టిల్ టైమ్ ఈస్ దేర్. ఈ రోజు అంటే 12 వరకు ఉంది, రైట్? యూ కెన్ ఆల్ డూ, రైట్? సో 12 వరకు మీ అన్ని అసైన్మెంట్స్ అయిపోయి అక్కడ 10 out of 10 అని ఉంటే మళ్ళీ చీటింగ్ చేయరు కదా. సో ఎందుకంటే వీఆర్ బిలీవింగ్ యూ. Sir, as of now, we have people SNS Shekhar garu, Bilini Suresh Tota, and Maheshwari. Yes. వీళ్ళు ముగ్గురు 10 out of 10, sir. As of now, the టైమ్ ఇస్ దేర్ results. మేడం, స్టిల్ టైమ్ ఇస్ దేర్. సర్ప్రైజ్ చెప్పలేదు కదా, సర్ప్రైజ్ చెప్పినా కూడా Yes. కొద్ది టైం ఉంది ఇంకా. సో ఇఫ్ సంబడి కెన్ ఏబుల్ టు డూ ఇట్, జస్ట్ డూ ఇట్. ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇస్ యూ గెట్ అ బుక్ విచ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. యూ కెన్ రీడ్ ఫర్ లైఫ్. సో ఒక 2-3 బుక్స్ ఉన్నాయి, మేడం పెడతారు, మీకు ఇష్టం వచ్చింది చూస్ చేసుకోండి. షీ విల్ కొరియర్ ఇట్ యువర్ అడ్రస్, రైట్? సో చూద్దాం ఎంతమంది గెలుచుకుంటారో. సో దట్ ఈస్ ప్రాక్టీసింగ్ యూఆర్ గివింగ్, బికాస్ దట్ ఈస్ ఐ ఫీల్ వన్ గుడ్ థింగ్, స్ప్రెడింగ్ ద గుడ్నెస్. ఈవెన్ బుక్ రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. స్లోలీ, అందుకనే ప్రతి కోర్స్ అయిపోయిన వెంటనే ఐఎమ్ నాట్ డిక్లేరింగ్, బట్ వీఆర్ గివింగ్ ఈచ్ కోర్స్, రైట్? బట్ ఏదో క్రైటీరియా, ఏదో క్రైటీరియా పెట్టాం. 40 మందికి ఇవ్వడానికి కూడా నాకు ఇబ్బంది లేదు. యూ కెన్ ఆల్ గివ్ టు 40 members, బట్ ఇఫ్ సమ్ క్రైటీరియా ఇస్ దట్ ఎలివేట్స్, రైట్? సో స్టిల్ కంగారు పడకండి, టైం ఉంది 12 వరకు. సో మేడం రేపు పొద్దున లిస్ట్ ఫ్రీజ్ చేస్తుంది, గ్రూప్లో పెడుతుంది మార్నింగ్ 6కో 7కో. ఇంకా తర్వాత ఆ లిస్ట్ మార్చలేము. ఎవరికైతే ఫైనల్ లిస్ట్ అందులో ఉందో వాళ్ళందరికీ ఓ మంచి బుక్ మేడం కానుకగా పంపిస్తుంది, రైట్? దట్ మేము మచ్, తొందరగా కంప్లీట్ చేసేస్తాం. ఇప్పుడు మీరు వెంటనే స్టార్ట్ చేసేయండి. రైట్? సో ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్? సో హౌ మెనీ ఆఫ్ యూర్ కంటిన్యూయింగ్ ఫర్ బేసిక్స్? రైజ్ యువర్ హ్యాండ్స్. Yes. సో బేసిక్ విల్ బి ఫ్రమ్ వెడ్నెస్డే, ఒక 11 days ఉంటుంది. సో మేడంని తర్వాత కాంటాక్ట్ చేయండి. మేబీ ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ మీరు ఒకసారి మేడంకి ఒకసారి కాంటాక్ట్ I'll be చేసి available చెప్తారు, రైట్? tomorrow and day after tomorrow. సో ఎనీహౌ వీఆర్ కనెక్టింగ్ టిల్ వెడ్నెస్డే. వెడ్నెస్డే వరకు ఎందుకు పెట్టామంటే ఇది ప్రాక్టీస్ లేకుండా అది నేర్చుకుని అనవసరం. సో వీఆర్ ఈగర్ టు లెర్న్, బట్ సిమిలర్లీ ప్రాక్టీస్ ఇస్ అవసరం. అండ్ మీరు చెప్తున్నారు ఇప్పుడు ఇంకా బలంగా వస్తుంది. సో నౌ యు ఆర్ టీచింగ్ ఫర్ నెక్స్ట్ 5 days టు ఆల్ ఆఫ్ అస్, కాబట్టి ఇంకా బలంగా వస్తుంది, రైట్? హ్యావ్ ద డిసిప్లిన్. ఏదైనా చదువు లేకపోతే లెర్నింగ్ డిసిప్లిన్తో వస్తుంది. అది ఆది సార్ ఉన్నారా, వాళ్ళ కోసం చేయకండి. యు కమ్ హ్యావ్ మినిమం డిసిప్లిన్ అండ్ మెయింటైన్ ద హౌస్ ప్రాపర్లీ, రైట్? అండ్ లెర్న్ టుగెదర్. దట్స్ ఇట్. ఐ విల్ బి హోల్డ్ యువర్ హ్యాండ్ till you become the great coach in NLP. That much I can do, but you have to show reciprocation. సార్ నేను కూడా ఉన్నాను, నేను కూడా చదువుతాను అని నేను చెప్పుకుంటూ పోతుంటే గొడవ చెప్తే ఏమొస్తుంది? సో యూ రెసిప్రొకేట్ అండ్ యూ టేక్ ద ఎనర్జీ ఫ్రమ్ మీ, దెన్ యూ ఎవాల్వ్, రైట్? సో యూ ఆల్ హ్యాస్ టు ఎవాల్వ్ step by step, but I am there to hold your hand, right? So just evolve to the next level. Whoever feel wish to, అందుకే చెప్పిన ఓన్లీ బేసిక్ వరకు నెంబర్ అంటే తర్వాత బేసిక్స్ మాస్టర్లు నాకు ఇద్దరు ఉన్నా కూడా ఓకే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ.
వీఆర్ నాట్ హియర్ టు సే 100 మంది అయితే చేస్తాం, అట్లేం లేదు. 10 మంది ఉన్నా కూడా ఓకే. సో ఓన్లీ టిల్ బేసిక్ వీ వాంట్ టు స్ప్రెడ్ టు టూ మెనీ, వీఆర్ జస్ట్ సీయింగ్ సమ్ నంబర్, బికాస్ వీ వాంట్ టు గివ్ అందరికి 10 మందికి చెప్పాలంటే ఇన్నిసార్లు చెప్పలేం కాబట్టి అది కూడా. సో బేసిక్స్ అండ్ మాస్టర్స్ నాట్ డిపెండ్ ఆన్ ద నెంబర్. 5 మంది ఉన్నా చెప్తాము, 10 మంది ఉన్నా చెప్తాం, 2 ఉన్నా చెప్తాం. సో ఇట్ విల్ హ్యాపెన్ యాజ్ పర్ ద సైకిల్, రైట్? సో Sir, I want to say something. ఎస్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్. అంటే మీ గురించి, మీ టీచింగ్ గురించి చెప్పాలంటే అల్టిమేట్ సార్. అంటే ఏదో టీచింగ్ కోసం చెప్పడం లేదు, నేను అది ఇష్టపడతాను. అంటే మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని మీరు టీచ్ చేస్తున్నారు కాబట్టి అది హార్ట్కి రీచ్ అవుతా ఉంది, ఇక్కడ కాదు. ఎన్ఎల్పిని నేను అర్థం చేసుకుంది ఏమంటే సార్, టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. ఎప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ అవుతామో అప్పుడు మాత్రమే ఇతరులు. చాలా మటుకు అందరూ ఎన్ఎల్పి మాస్టర్ కావాలా, ఎవరికో టీచ్ చేయాలని అంటే నేను చూసిన చాలా మంది అట్లా ఉన్నారు. కానీ నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనేది చాలా మందిలో నేను గమనించలేదు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, కానీ నేను టైం అయిపోతుందని తడబాటు వస్తుంది నాకు, అంతే. చెప్పొచ్చు మ్యామ్. So exactly, I believe I echo it, ma'am. See, now I learned so many courses, but I don't teach because I don't believe. Still, I had to evolve, right? Because ఆ పరిపూర్ణత మనతో వచ్చినప్పుడే అది ట్రాన్స్మిట్ అవుతుంది. నౌ ఐ హ్యావ్ టు ట్రాన్స్మిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎంతమందికి మీకు ఇది అర్థమవుతుంది కాన్సెప్ట్? సో యు ఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ హౌస్, ఐఎమ్ సిట్టింగ్ ఇన్ మై హోమ్. If these are two separate bodies, there is no meaning for anything we do. Even you are there, I am here, we are all connected. To the deepest level, I know I am touching your heart, I know that. Because that is how transmission happens. It is energy, right? It is energy transmitting to one to other. లేకపోతే కంపల్సరీ ఇన్ని లక్షల మంది ఎట్లా అంత వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు వాళ్ళ ఇంటికి పాఠాలు చెప్పొస్తారు, అట్లేం లేదు. ఇట్స్ ద ఎనర్జీ ట్రాన్స్మిట్ వన్ టు అదర్, రైట్? దట్స్ వై ఐఎమ్ సెయింగ్, మీరు ఇంకా బేసిక్ మాస్టర్లకి వెళ్ళి మీరే మాట్లాడతారు. See, the ratio is in core skills 80-20. 80% నేను మాట్లాడతారు, 20 మీరు మాట్లాడతారు. బేసిక్ నేను 50 మాట్లాడతా, మీరు 50 మాట్లాడతారు. అడ్వాన్స్ నేను 20 మాట్లాడతా, మీరు 80 మాట్లాడతారు. దిస్ ఈస్ ద రేషియో. ఇన్ కోచింగ్ ఐఎమ్ 5%, యువర్ 95%, రైట్? సో యాజ్ వీ గో టు ద నెక్స్ట్ లెవెల్, యూ బికమ్ ద పర్సన్ హూ ఎంపవర్ యువర్ సెల్ఫ్, రైట్? సో ద మోడల్ కూడా అలానే ఉంటుంది, కరిక్యులర్ అలానే ఉంటుంది, అండ్ ఎక్సైజ్ అలానే ఉంటుంది. బట్ ఐ నీడ్ పీపుల్ హూ వాంట్ టు రియల్లీ పార్టిసిపేట్ ఇన్ ఇట్. లేకుంటే తలుపులు మూసేసి, వీడియోలు మూసేసి, కష్టం ఉంది సార్, పని ఉంది సార్ అనుకుంటా, అంటే నాకు ఐ డోంట్ క్యారీ దట్ ఎనర్జీ టు టీచ్. సో కాబట్టి అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈవెన్ 10 మంది ఉన్నా పర్లేదు, ఐఎమ్ ఫుల్లీ జోష్. బికాస్ 10 మంది నాతో కలుస్తున్నారు, 10 మంది నేను వాళ్ళతో కలుస్తున్నా, మాట్లాడుతున్నాం. దిస్ ఈస్ ది ఎనర్జీ వీ నీడ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ us, ఫ్రమ్ ద బేసిక్స్. అందుకే చెప్పాను, బేసిక్ అండ్ మాస్టర్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఈవెన్ అక్కడ నచ్చకపోతే మీరు ఆబ్సెంట్ అయితే మీరు 7,000 మీకు ఇచ్చేసి యూ కెన్ ట్రై ఫర్ నెక్స్ట్ బ్యాచ్ అని కూడా చెప్తాను. బికాస్ దట్ ఈస్ నాట్ అబౌట్ మనీ ఆర్ సంథింగ్, రైట్? ఇట్ ఈస్ అబౌట్ స్ప్రెడింగ్ ద ఎన్ఎల్పి ఇన్ ఇట్స్ ప్యూర్ ఫామ్. సో మీరు బేసిక్ అండ్ అడ్వాన్స్ లేకొద్ది యూ బికమ్ ప్రాబబుల్ పర్సన్ టు టీచ్ ఎన్ఎల్పి టు అదర్స్ కాబట్టి, రైట్? సో దేర్ ఇట్స్ పార్టిసిపేషన్. డాక్టర్ డోరిస్ సెషన్లో ఇఫ్ ఇట్ ఈస్ 900, ఇఫ్ యూ బికమ్ 901, షీ విల్ లాక్ ద జూమ్. మీరు ఒకసారి అటెండ్ అవ్వాలి ఆ సెషన్స్ కూడా, రైట్? బై 1% షీ అబ్జర్వ్, యూ స్విచ్ ఆన్ ద వీడియో, షీ విల్ సే దట్ నెక్స్ట్ బ్యాచ్లో ఆ రోజు ఆ సెషన్ అటెండ్ అవ్వమని చెప్తుంది. ఈవెన్ యూ స్టాప్ యువర్ వీడియో ఫర్ 5 minutes. అన్లెస్ అంటిల్ యూ కంప్లీట్ దట్, షీ డోంట్ సర్టిఫై యూ. దిస్ అ డిసిప్లిన్, ఇట్ ఈస్ నథింగ్ టు సీ. దిస్ ఇన్స్టిట్యూట్ స్టాండర్డ్స్, ఇట్ ఇస్ నాట్ యూ. సో ఇట్ ఇస్ నాట్ డిగ్రేడ్ ఇట్, రైట్? సో డాక్టర్ డోరీ సెషన్ మీకు వింటే అర్థమవుతుంది, అంటే ఇంత కర్కశంగా ఉంటారా అనిపిస్తుంది. సో అలానే ఉంటుంది. దట్ ఈస్ హౌ దే వాంట్ టు టీచ్. అదర్వైజ్ మనం ఏం చెప్తున్నాం, వాళ్ళు ఏం నేర్చుకుంటే దానికి ఏం క్లారిటీ ఉండదు. ఎందుకంటే డాక్టర్ డోరీ సెషన్స్లో మీరు అంత సర్టిఫై అవ్వాలంటే, మీరు అంటే నేను 11 days సెషన్స్ కంప్లీట్ చేశానంటే, ఈవెన్ ఐఎమ్ నాట్ డిలే బై 1 minute, ఈవెన్ ఇన్ ద బిగినింగ్, ఈవెన్ ఇన్ ద ఎండింగ్. బై ఎనీ ఛాన్స్ యూ మిస్, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ తీసుకుంటే ఆ రోజు అటెండ్ అవుతేనే మీకు సర్టిఫికేషన్ చేస్తుంది. అదర్వైజ్ యూ డోంట్ డూ ఇట్. నేను డబ్బులు కట్టాను 6 లక్షలు అంటే, డబ్బులు కడితే సర్టిఫికేట్ రాదు. సర్టిఫికేట్ రావాలంటే యూ హ్యావ్ టు అటెండ్ 11 days అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ 100 hours ఆఫ్ ద ట్రైనింగ్ యాజ్ ఎ కో ట్రైనర్. అప్పుడు సర్టిఫికేషన్ వస్తుంది. సో దట్ ఈస్ ద క్రైటీరియా. యూ హ్యావ్ టు అటెండ్ 11 days మీన్స్ 11 days, నాట్ 1 minute less, 1 minute more. Be on the session when 900, close on the session by 5:00 p.m. Right? That's it.
So we also follow some discipline. Core skills we exempted because we have the mindset of impact. So I respect it. Because Gampa sir ki andariki cheppali, we take his word and we do that. But basic and masters, it is Adi rules, not Gampa sir rules, because that is what NLP needs, not Adi and specific, not me, what NLP needs and what NLP trainers has to possess. Dani kosam, right? So atlani కష్టపెట్టడాలు ఏం ఉండవు, but you have to be disciplined. That is the intention to say. There is nothing. అట్లానే కంగారు పడకండి, దిగులు పడకండి. ఐఎమ్ దేర్ టు హెల్ప్. ఎస్, వీ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్, ఎనీ సమ్ అర్జెన్సీ ఉండాలి. బట్ యాజ్ అ మైండ్ సెట్ ఐఎమ్ సెయింగ్, ఏదో డబ్బులు కట్టిన సర్టిఫికేట్ అట్లా అటువంటి చేయకండి, రైట్? సో Yes, any doubts, any further clarifications, you can call me tomorrow only. ఎస్, I'm free tomorrow. Yes, sir, small thing, sir. Ah. So, as Elizabeth madam has given some feedback, like that same thing, I'm going to present to Google form of me. మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదంటే, ఆ గ్రూప్ లో పోస్ట్ గ్రూప్ లో సారు అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గూగుల్ లింక్ పెడతారా? గూగుల్ లింక్ లో షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బికాస్ దిస్ ఈస్ హౌ ఇట్ విల్ రీచ్ టు అదర్స్. ఇక్కడ మనకు వచ్చి మనం బాగుపడ్డా మనకు వచ్చింది, హౌ కెన్ ఇట్ గో టు అదర్స్? సో ఇట్ విల్ గో టు అదర్స్ ఇఫ్ యూ స్ప్రెడ్, అదర్వైజ్ ఇట్ విల్ బి విత్ ఇన్ అస్ ఓన్లీ. సో అందుకని మీరు సార్ ఏదైనా గూగుల్ ఫామ్ పెట్టినా, ఏదైనా ఫీడ్బ్యాక్ అడిగినా, డోంట్ హెసిటేట్. ఇప్పుడు ఏదైనా మనకు ఒక చిన్న ప్రాబ్లమ్స్ బయటకు వచ్చాం, వీ షుడ్ బి హ్యాపీ టు షేర్. సో ఏమవుతుంది, అటువంటి ప్రాబ్లంలో ఉండి కష్టపడి, నేను ఒక చిన్న ఫోటో చూపించాను, ఒక పర్సన్ అలా సఫర్ అవుతున్నాడు, నౌ హీ కేమ్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్, దెన్ ఇట్ ఈస్ అ మెసేజ్ టు ఎవ్రీబడి. అలా సఫర్ అయ్యే వాళ్ళందరూ ఇక్కడ నేర్చుకొని బాగుపడండి అని చెప్పక మెసేజ్ చెప్తున్నాను. అందులో తప్పేముంది? అందులో మన గురించి మనం చిన్నగా చేసుకొని బాధపడాల్సింది ఏముంది, రైట్? ఇట్ ఈస్ నాట్ సీ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్, యూ సీ వాట్ బెస్ట్ యూ కెన్ డూ టు అదర్స్, రైట్? సో మేబీ వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఇలా దే కెన్ క్విక్లీ జాయిన్ అండ్ లెర్న్, రైట్? అండ్ దే కెన్ ఎలివేట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో కాబట్టి మీ ఫీడ్బ్యాక్, ఎక్స్పీరియన్సెస్, ఎనీథింగ్, అండ్ బేసిక్ అండ్ మాస్టర్కి వెళ్ళినప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. వీఆర్ వెరీ ఓపెన్, అండ్ మీరు ఓపెన్ కాకపోయినా మీరు ఓపెన్ అవుతారు, బికాస్ దట్ సైన్స్ ఇస్ లైక్ దట్. సో వీ హ్యావ్ టు జస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ కనెక్ట్ అండ్ క్లీన్స్ అప్. లేకుంటే క్లీన్స్ అయిపోతే అట్లనే ఉంటాయి, రైట్? సో వీ కెన్ స్టాప్ హియర్. కుమార్ సార్, ఎనీథింగ్? సురేష్ తోట గారు, సార్కి ఒకసారి క్లాప్ చేయండి. వాట్ ఎనర్జీ! సో ఎప్పుడు ఏం చెప్పినా సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, సూపర్ సూపర్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఉండాలండి. లెర్నింగ్ నీడ్స్ ఎనర్జీ. ఎప్పుడు నేను చెప్తాను, లెర్నింగ్ నీడ్స్ ఎనర్జీ, లెర్నింగ్ చేయాలంటే ఎనర్జీ ఉండాలి. మీరు చెప్పాలంటే ఇంకా ఎనర్జీ కావాలి. సార్ నేను రేపు పొద్దున్న ఎన్ఎల్పి కోచ్, నీకే ఎనర్జీ లేదు, నువ్వేం టీచ్ చేస్తావు? నేను పే చేశాను సార్. వావ్, ఒకసారి క్లాప్ చేయండి మేడంకి. సీ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సార్. సూపర్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, రైట్? So From today onwards, for this minute onwards, ఎలిజబెత్ గారు, యాక్షన్ టేకర్ ఎలిజబెత్ గారు అని పిలువబడతారు. ఎస్, నేను కూడా లక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రండి నెక్స్ట్. నాకన్నా ముందున్నారు సుకన్య మేడం, సుకన్య మేడం. వావ్, ఓకే, ఎస్, క్రెడిటెడ్, రైట్. సూపర్. తోట గారు, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? అంత దూరం నుంచి అటెండ్ అవుతున్నారు, సో హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్, రైట్? Yes, sir. Yes, and I am keep doing practice also. Yes, please do it. Please do it. సో నేను ప్రాక్టీషనర్ కావాలి సార్. నాకు సర్టిఫికేట్ కోర్స్ అది మీరు అన్నది మాస్టర్స్ దాకా చేస్తాను. ఇప్పుడు ముందు ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటాను బాగా. మా పిల్లల్ని అడిగాను, నాకు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండిరా, నేను చేయాలి. సో ఆన్లైన్లో చేద్దాం, నేను మీ మీద చేస్తాను. మీరు నాకు చెప్పండి ఎలా ఉంది ఫీడ్బ్యాక్ అనేది. చేయండి. చిన్న చిన్న పిల్లలకి చిన్న చేయొచ్చండి. పుస్తకం చదువుకోవట్లేదు, టీవీ మానట్లేదు, చెప్పిన మాట వినట్లేదు, వంకాయ తినట్లేదు, పప్పు తినట్లేదు అంటే యూ కెన్ బిల్డ్. సి వాడు సమోసా తింటున్నాడు, పప్పు తినట్లే, యూ కెన్ బిల్డ్ దట్ క్యారెక్టర్స్. సో సమోసాలో ఒక క్యారెక్టర్ని చూస్తున్నాడు బలంగా, దాన్ని ఇష్టపడుతున్నాడు. దెన్ యూ కెన్ వాడికి చెప్పాల్సిన అవసరం, నీకు టెక్నిక్ రా, ఇది ఎన్ఎల్పి అని చెప్పకండి ఎప్పుడు. యూ కెన్ అనలైజ్, డీకోడ్ చేయండి. వాడికి సమోసాలో ఇష్టం ఉండదు ఏంటి, కలరా? వాడికి ఆ గోల్డెన్ కలర్ ఇష్టం అనుకోండి, గోల్డెన్ కలర్ ఏది ఉన్నది తింటాడు. వంకాయ ఎందుకు తినట్లేదు? గ్రీన్ వాడికి ఇష్టం లేదు, బ్లూ ఇష్టం లేదు, కానీ తినడు. మేబీ సింపుల్, ఈవెన్ దట్ బ్లాక్ విల్ నాట్ అలో హిమ్ టు డూ దిస్, రైట్? సో దెన్ యూ హ్యావ్ టు గో డీపర్ అండ్ సీ హౌ కెన్ ఐ ట్రాన్స్మిట్ దిస్. అక్కడ ఉన్న క్వాలిటీస్ ఇక్కడికి ఎలా తీసుకెళ్ళాలి. సో మనం ఇంతవరకు స్టేట్స్ మాట్లాడాం, స్టేట్స్ లో కాదు, ఫుడ్స్ లో కూడా చెప్పొచ్చు. ఇది ఒక ఫుడ్ తింటున్నది, పొద్దున్నది సమోసా, పొద్దున్న సాయంత్రం తింటున్నా, దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ నేను అట్రాక్ట్ చేస్తున్నాయి. మెక్డొనాల్డ్ పిజ్జా నేను అట్రాక్ట్ చేస్తున్నా అంటే దాంట్లో కొన్ని ఉన్నాయి సబ్ మోడాలిటీస్. ఆ కలర్ కావచ్చు, టెక్స్చర్ కావచ్చు, టేస్ట్ కావచ్చు, అది ఎక్కడికి తీసుకెళ్ళినా
అది ఇష్టం అవుతుంది మళ్ళీ. ఓ ఒకవేళ నేను తినట్లే, వంకాయ ఓకే సార్. తినట్లేదు, వంకాయలో కొన్ని నాకు నచ్చట్లే, ఆ వంకాయలో కొన్ని తీసేసి దాంట్లో కొన్ని పెట్టినా వంకాయ నచ్చుతుంది ఇప్పటి నుంచి. రైట్, యూ కెన్ ఆల్ అప్లై దిస్ అండ్ సింపుల్ థింగ్స్. బుక్స్ చదవట్లే అప్లై చేయొచ్చు, టీవీ ఎక్కువ చూస్తున్నారు అప్లై చేయొచ్చు. టీవీలో కొన్ని మోడాలిటీస్ అట్రాక్ట్ చేస్తున్నాయి, అవి ఎందులో ఉన్న పెడితే అక్కడికి అట్రాక్షన్ వెళ్ళిపోతుంది. క్లియర్? సో అట్లా మీరు షూర్ థ్యాంక్ యూ అప్లై సార్, చేయండి. థ్యాంక్ యూ. యా రైట్. జయమా మేడం, రైట్ సార్. ఎనీథింగ్ టు షేర్? ఎస్ సార్, ఎస్. ఎస్ మ్యామ్. సార్ మై నేమ్ ఇస్ నరేంద్ర సార్. నాకు కొంచెం టైమింగ్ హాఫ్ అన్ అవర్ మీటింగ్ పర్లేదండి, పర్లేదు. టైంలో. వీడియోస్ ఉంటాయి చూడండి. బట్ ఓకే సార్, షూర్. దెన్ ఐ విల్ జాయిన్ ద నెక్స్ట్ కోర్స్ సార్. థ్యాంక్ యూ సార్. But if more than half an hour and all 11 days it is not useful, then don't join, because I don't suggest. లేదు సార్, నెక్స్ట్ డే మార్నింగ్ By then, చూస్తున్నా. okay, here and there you can get it, okay, or you can just follow by next course, right? Or make etla videos untai kabatti follow the videos so you can learn it. Okay, Naresh garu, all okay sir? Jayama madam మీరు చెప్తున్నారు, I stopped you, sorry. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. Thank you. యాక్చువల్గా నేను హ్యాబిట్ మాస్టర్లో మీతో కనెక్ట్ అయ్యాను సార్, మీ క్లాసెస్కి. హ్యాబిట్ మాస్టర్ నుంచి నేను 5am క్లబ్కి, 5am క్లబ్లో మీరు DDDWS చేయమంటే DDDWS కంప్లీట్ చేశాను. తర్వాత ఇప్పుడు NLP చేశాను. సో నేను చాలా చాలా ట్రాన్స్ఫర్ అయ్యాను సార్. నేను గ్రాటిట్యూడ్ కానీ, మీరు చెప్పిన ఎమోషనల్ అప్రిషియేషన్ ప్రతిరోజు చేస్తుంటాను. పంచభూతాలకి కనెక్టివిటీ ఉంటాను సార్. అసలు సూపర్ చాలా చాలా అసలు అసలు ఎంత అంటే సరే కౌంట్లెస్ గా అంత ట్రాన్స్ఫర్మ్ అయిపోయాను సార్ నేను. దీనికి అంతటికి కారణం మీరే సార్. మీ అంటే మీ కనెక్టివిటీ వల్ల, అంటే నాకు తెలీదు మొత్తం మీద అయితే గాడ్ అంటే మీరంటే గాడ్ అన్నట్టు అంతగా నేను మిమ్మల్ని ఒక ఫాదర్ లాగా, ఒక గాడ్ లాగా నేను రిసీవ్ చేసుకుంటున్నాను సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. We all believe in the principle of trueness, yeah. ఎస్ సార్, ఎస్ సార్. So it is divine is one and it is happening through us. చేసి పిల్లలకి చెప్పాలనుకుంటున్నాను సార్. ఇది Amazing madam, amazing. అదే చెప్పాను కదా, if you want to become a coach also, we are there to facilitate. So slowly begin with. అందుకని మనకి ఇంపాక్ట్ లో గొప్ప ప్లాట్ఫామ్ ముందు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చెప్పమంట, ఏదో ఒకటి చెప్పేసేయండి, సో దట్ చెప్పడం అలవాటు అయిపోద్ది. గవర్నమెంట్ స్కూల్ కి చెప్తుంటే ఈజీ అనిపిస్తుంది. కొంచెం టైమింగ్ షెడ్యూల్ లేకుంటే కమ్యూనిటీ అనుకోండి, మనకు గర్ల్స్ ఇప్పుడు అందరూ మీరు అంతా చీటీ పాటలు పెట్టుకుంటుంటారు, ఏదేదో పెట్టుకుంటుంటారు కదా. సో అప్పుడు కొంచెం చిన్నగా ఈ చిన్న టెక్నిక్ ఉంది, ఒకసారి చేద్దామా సరదాగా, జస్ట్ టెక్నిక్ లాగా చేయకండి, సరదాగా చేస్తే మన పక్కన కూర్చొని ఎవరైనా బాధపడుతున్నారు, అరే ఇట్లనా, జస్ట్ ఐ లెర్న్ సంథింగ్, ఐ విల్ టీచ్ యూ, జస్ట్ ఇలా చేసి చూడండి. ఇఫ్ దే జస్ట్ గెట్ ఇట్ అవుట్, యూ బికమ్ ద person, spread energy to others, positiveness to others. One more sir, I want to tell. Yes ma'am. ఎప్పుడైతే అంటే మన క్లాసెస్ కంప్లీట్ అవుతున్నాయో బిగినింగ్ నుంచి చాలా మంది నాకు తెలియకుండా కనెక్ట్ అవుతున్నారు అనమాట కౌన్సిలింగ్ కి. అసలు వాళ్ళను డీల్ చేసినప్పుడు ఎంత రిలీఫ్ వచ్చిందో వాళ్ళకి. ఈవెన్ వాళ్ళు చెప్తున్నారు అనమాట, పలానా సమస్య నుంచి అంటే హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా, అంటే మనసు బాగయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా వాళ్ళు ఫిజికల్ గా కూడా బాగవుతుంది. ఈ లాజిక్ గురించి నేను ఒక బోనస్ క్లాస్ చెప్తాను, బికాస్ వి ఆల్ షుడ్ నో. మీకు మేబీ ఈ 5 రోజుల్లో ఒక రోజు నేను తీసుకుంటాను, బికాస్ బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ సెషన్ ఐ వుడ్ లవ్ టు గివ్ దిస్. సో అసలు ఈ నోట్స్ ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు చాలా మంది చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్పారు, సార్ 15 రోజుల నుంచి నేను చూస్తున్నా, ఆయన ఇక్కడికి వచ్చాడు. బికాస్ అదే నేను చెప్పాను, ఇఫ్ సంథింగ్ కమ్స్ టు బిఫోర్ యువర్ హ్యాండ్, ఇట్ విల్ కమ్ టు యువర్ మైండ్. ఆయన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, అది చాలా స్పష్టంగా ఉంది, చాలా ప్యూర్గా ఉంది, చాలా నిస్వార్థంగా ఉంది. ఎమ్మడే దేవుడు ఇలా పెట్టేస్తాను అంతే. లేకుంటే దెర్ ఇస్ నో పాయింట్ శ్రీనివాస్ కెన్ కమ్ హియర్ అండ్ నో విత్ ఇన్ 15 days ఆఫ్ హీఈస్ థింకింగ్ అబౌట్ NLP, రైట్? అట్లనే మనకి ఎక్కడో శ్రీనివాస్ గారు ఎక్కడో టాంజానియాలో ఉన్నారు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ శ్రీనివాస్ గారు బీయింగ్ హియర్ ఇఫ్ ఈస్ నాట్ ఇంటెన్స్లీ వాంటింగ్ ఇట్ ఫ్రమ్ ద డీప్ ఇన్సైడ్. అట్లనే మనకు సింగపూర్ నుంచి ఉన్నారు, అట్లనే మనకు మలేషియా నుంచి ఉన్నారు, మనకి అట్లనే దుబాయ్ నుంచి ఉన్నారు, సౌదీ నుంచి ఉన్నారు. వాళ్ళు ఆల్ సీ this is your intention make you to be here, right? So అందుకని సంథింగ్ అందుకే నేను చెప్తాను how this all works. సో యూనివర్స్ మనం అనుకుంటాము, యూనివర్స్ డిసైడ్స్, ఓకే, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ 24/7. ఇట్ డజంట్ అలౌ యూ టు స్లీప్, ఇట్ విల్ వర్క్. మీరు నిద్రపోతున్నది పని చేస్తుంది, కానీ అది పని చేయడానికి మీ దగ్గర ఒక లక్షణం ఉండాలి. దట్ క్వాలిటీ యూ హ్యావ్ టు పొసెస్.
ఆ క్వాలిటీ ఉంటే అది పనిచేస్తుంది. ఆ క్వాలిటీ మిస్ అయితే దెర్ ఇస్ నో కనెక్షన్. అప్పుడు కూడా దానికి ఏం స్వార్థం ఉండదు, కోపం ఉండదు. ఇట్ నెవర్ కనెక్ట్స్ విత్ యూ. సో అందుకని మనము ఆ కనెక్షన్ బిల్డ్ చేయాలి. సో ఇన్ వన్ బోనస్ సెషన్ ఐ విల్ టీచ్ యూ ఇన్ ద నెక్స్ట్ 5 days or maybe the first day of our basics. I will teach that the universal philosophy of getting things into life. ఎట్లా మనకు ప్రపంచంలో ఏ మూలన దాగున్నా కూడా యూనివర్స్ విల్ కాన్స్పైర్ టు మేక్ ఇట్ హ్యాపెన్ ఫర్ యూ అని చెప్తారు. అంటే కక్ష కట్టి నీకు కావాలనుకుని నీ ఒళ్ళో తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. దానికి ఏం చేయాలంటే దానికి వచ్చిన లక్షణం కావాలి, అది మన దగ్గర ఉండాలి. ఆ లక్షణం మనకుంటే అది కక్ష కట్టి అది ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా కూడా తీసుకొచ్చి నీ ఒళ్ళో కూర్చోబెడుతుంది. అంత పిచ్చిగా పనిచేస్తుంది. బట్ అది పనిచేయడానికి మన దగ్గర కొద్దిగా ఉండాలి. ఆ కొద్దిగా ఏముండాలో మనం నేర్చుకుందాం. దట్స్ వన్ థింగ్ ఈజ్ ఎనఫ్, బికాస్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టీచింగ్ వాట్ ఈస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఎన్ఎల్పి వై ఐ అసోసియేటెడ్. At one point of time, I'm struggling to manage myself. That time, I get to know some science. The science I applied in my life. That point onwards, I'm so happy despite of anything is happening around me. అవి ఇప్పుడు మారాయని నేను చెప్పను. అవి జరుగుతున్నా నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉంచుతున్నాను అందరినీ. సో దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు అండర్స్టాండ్ యువర్ కన్సర్న్ అండ్ టీచ్, రైట్? బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మై ఎక్స్పీరియన్స్. సో దట్స్ వై ఆ యూనివర్స్ ఎలా పనిచేస్తుంది, యూనివర్స్ నాకు ఎలా పనిచేస్తుంది నేను చెప్తాను. హౌ ఐ అట్రాక్టెడ్ వాట్ ఐ హ్యావ్ టుడే. సో మీకు ఫీజులు ఎగిరిపోతాయి. నేను కూడా ఒకటి చెప్తాను సార్, ఇంకొకటి. యా, సో జస్ట్ ఫర్ యువర్ సేక్ ఐఎమ్ సెయింగ్ ఐ అట్రాక్టెడ్ ఎ జాబ్ వర్త్ 2 crores salary per year. It has happened just like that. It happened just like that. It's a power within you which create the life into you. నథింగ్ ఎల్స్. నాకన్నా గొప్పగా చదివిన వాళ్ళు, నాకంటే గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు, నాకంటే బాగా మాట్లాడే వాళ్ళు అందరు ఉన్నారు. బట్ యూనివర్స్ నీడ్స్ సమ్ థింగ్, దట్స్ ప్యూరిటీ. అదే చెప్తున్నాను, దట్స్ ప్యూరిటీ. యూ షుడ్ బి జెన్యూన్ టు సెల్ఫ్ అండ్ యూ షుడ్ బి సెల్ఫ్లెస్ వెన్ యూ గివ్ సంథింగ్ టు అదర్స్, రైట్? సో కొన్ని క్వాలిటీస్ మనకు ఉండాలి. అది చిన్న చిన్నవే కాదు, మనందరం అక్కడే స్వార్థంగా ఉంటాం, అక్కడే కొంచెం కుంచితంగా ఉంటాం, అక్కడే మనం కొంచెం ఈర్ష్య ద్వేషాలతో ఉంటాం. సో అవి మన నుంచి తీసేయాలి అంతే. సమ్ లేయర్స్ యూ హ్యావ్ టు ఎలిమినేట్ ఫ్రమ్ us, దట్స్ ఇట్. మనకున్న కొన్ని లక్షణాలు మన నుంచి తీసేయాలి. అదే చెప్పాను కదా, యూనివర్స్ విల్ కాన్స్పైర్ టు మేక్ ఇట్ హ్యాపెన్ ఫర్ యూ. నిద్రపోదు అది. ఇట్ ఈస్ వర్కింగ్ 360 degrees. ప్రపంచంలో ఏ మూలు ఉన్నా కూడా అక్కడ తీసుకెళ్ళి నేను కూర్చోబెడుతుంది, right? It will work for you. So just believe me, this has happened with me, so it will happen with you, right? So nothing. Again, don't mistake నాకు ఆ క్వాలిటీ నీకు ఉన్నది enough. Always I believe whatever you have is enough. Super. So I know that I will just say, you just hold it. అందుకే నేను చెప్తున్నాను సార్, నేను మోసపూరితం అంటే మోసంగా ఉంది, నథింగ్ రాంగ్. మోసంగా ఉన్న తప్పు కాదు, బట్ బీ ద పర్సన్ హూ యూ వాంట్ టు బీ. సరే అందరిని చీట్ చేస్తాను, బీ దట్ పర్సన్ అండ్ సే ఇట్, నథింగ్ రాంగ్. బట్ వెన్నబూసని కత్తిలా ఉండొద్దు, రైట్? సో బయటికి వెన్న ఉంటుంది, తగులితే రక్తం వస్తుంది, ఏంట్రా బాబు అంటే తెలియదు, ఏమైందో తెలియదు, అలాంటిది ఒకటి ఉండొద్దు. దాట్స్ ది క్వాలిటీ వీ హ్యావ్ టు ఎలిమినేట్, రైట్? సో బీ ప్రెసెంట్. అప్పుడు ఏమవుతుంది, దెబ్బ తగులుతుంది, మారుతాం ఒకరోజు, రైట్? యూ గెట్ ఆపర్చునిటీ టు చేంజ్. ఆపర్చునిటీ వస్తుంది మారడానికి. సో కాబట్టి డోంట్ అది మనకు హౌ యూనివర్స్ వర్క్ ఫర్ యూ అనేది ఐ విల్ జస్ట్ గివ్ యాజ్ అ బోనస్ క్లాస్. One day we will discuss in this next 5 days. Yes, Jayama madam, something you want to share? Yes, Sir, sir. before sharing, and I'm congratulating Shekhar sir. సార్ కూడా ఎన్రోల్ చేసేసుకున్నారు. ఎవరు సార్? ఎవరు మేడం? ఎస్ఎన్ఎస్ శేఖర్ గారు. శేఖర్ సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. జస్ట్ థ్యాంక్ యూ ఫర్ సమ్ టైమ్ యూ వాంట్ టు టేక్ యాక్షన్, యూ టేక్ ఇట్. రేపు పొద్దున ఏమవుతుంది ఎవరికి తెలియదండి. మనకు అనిపిస్తుంది నేను కొద్దిగా అలసిపోయాలి, రేపు చూద్దాం అనిపిస్తుంది. బట్ యూ టేక్ ఇన్ యాక్షన్, వీ డూ సీ, రైట్? సో నేను 11 రోజులు మీకు చెప్పాలనుకున్నా కాబట్టి ఇక్కడ ఉన్నా. ఇఫ్ ఐ కుడ్ హ్యావ్ నాట్ టేకిన్ దిస్ డెసిషన్, ఏమేమి ఎక్కడెక్కడ ఉండేవో తెలియదు. బట్ స్టిల్ ఈ 10 రోజులలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అన్నీ ఉన్నాయి. దట్స్ ఓకే, విల్ మేనేజ్ ఇట్, రైట్? సో యూ డిసైడ్, ఇట్ హ్యాపెన్స్, దట్స్ ఇట్. మనస్ఫూర్తిగా చేయాలంటే చేసేస్తావు, రైట్?
లేకుంటే అది రేపు పొద్దునకి ఏమవుతుందో తెలియదు. ఎస్ జయమ్మ మేడం. ఎస్ సార్, నేను మళ్ళీ స్టార్టింగ్ లో నేను ఏ చిన్న విషయం వచ్చినా చాలా బాధపడేదాన్ని సార్. అండ్ సార్ సెన్సిటివ్ గా ఫీల్ అయ్యేదాన్ని ప్రతిదీ. ఓకే అయ్యో వాళ్ళు ఏమనంటే ఫీల్ అవుతారేమో అని నేనే ప్రతిదీ సఫర్ అయ్యేదాన్ని. ఆ స్టేజ్ నుంచి మీ హ్యాబిట్ పాజిటివ్ క్లాస్ నుంచి నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇప్పుడు నన్ను ఎవరైనా తిట్టినా ఏమన్నా ఓకే, అది వాళ్ళ పర్సెప్షన్, అది నేను చూస్తున్నాను కాబట్టి నాలో ఉంది కాబట్టి వాళ్ళు అలా అంటున్నారు, అది ఆల్ ఈజ్ వెల్, ఇట్స్ ఓకే అని స్టేబుల్ గా ఎటువంటి బాధ పెయిన్ ఏమీ లేదు సార్. చాలా కామ్ గా, చాలా కూల్ గా, చాలా హ్యాపీగా ఉంటున్నానంటే బికాస్ ఆఫ్ మీ క్లాసెస్ సార్. నాకు అమేజింగ్ అండి, చాలా అమేజింగ్. యువర్ చాలా అప్లయింగ్, యువర్ అప్లయింగ్. ఉన్నాయి. ఎస్, హ్యాపెనింగ్ త్రూ అస్, హ్యాపెనింగ్ త్రూ అస్, హ్యాపెనింగ్ త్రూ అస్. Divine is blessing, divine is living, right? ఎస్ సార్, ఎస్ సార్, If you wish to happen, it will come to you. That's it. ఎస్ సార్, ఎస్ సార్. We are believing థ్యాంక్ యూ సో మచ్. and we are changing, right? Yes. Rama ma'am, anything to share ma'am? How are you? What is happening? సో మీతో మాట్లాడడం కుదరట్లేదు. ఎస్, మీరే ఓపిక చేసుకుని మాట్లాడాలి మేడం. అంతే సార్, మాట్లాడేయడమే. 10:40 అయినా మనం ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నాం, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ సార్. సో నేను కొంచెం 2-3 క్లాసెస్ మిస్ చేశాను, అందుకని చాలా డిస్కనెక్టెడ్ గా ఉన్నాను. సో ఐ హావ్ టు అండర్గో, ఐ హ్యాడ్ అ హెల్త్ ప్రాబ్లమ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఫాలో ఆల్ ద క్లాసెస్ అండ్ దెన్ గివ్ ద ఎక్సర్సైజ్ సార్. బట్ ఐ వాంట్ టు డూ ద నెక్స్ట్ కోర్స్. That's what. You have your time. So I was worried, sir. 2 days back, you told that who has not done the exercise will not be allowed. So I was talking to madam how to complete it and then be eligible. So మీకు అసలు వీడియోస్ యాక్సెస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. I've Okay, you taken. could able to watch them, right? Yeah, I'm watching it. Yeah, please watch it and I've watched 3 properly, so I'm looking it again and again, and so that I can absorb it properly. సూపర్ సూపర్ మ్యామ్. లేకపోయినా మీరు ఏం చేయాలి, ఆ క్లాస్ అర్థం కాలేదనుకో ఎలిజిత్ మేడంకి ఫోన్ చేయాలి. ఎలిజిత్ మేడం ఆ రోజు మొడాలిటీస్లో ఏం చెప్పారు సార్ ఒకసారి చెప్పండి అంటే మేడం చెప్తుంది. సో నౌ సర్టన్ టైమ్స్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ టీమ్ ఫర్ యూ. నెక్స్ట్ 5 days ప్రతిరోజు ఒక చెప్తారు, చెప్పిన టాపిక్ అని మళ్ళీ వస్తుంది. మనకు ఉన్నాయి 11 టాపిక్స్, రోజు 4 చెప్తున్నా అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతాయి? రఫ్లీ నాకు ఒక ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ ఇంటరప్టింగ్ యూ. వన్ ఫార్ములా లాగా ఒకటి చెప్పారు, అది నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు సార్. V+D+E సంథింగ్, వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్? రేపు అర్థం అవుతారు కదా. ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ స్ట్రక్చర్ అని చెప్పాం. వీళ్ళకి ఒక స్ట్రక్చర్ ఉందా? యా. కాఫీలో ఒక స్ట్రక్చర్ ఉందా? ఎస్. కాఫీలో స్ట్రక్చర్ ఏముంది? పాలు ఉంది, కాఫీ పొడి ఉంది, కాఫీ పౌడర్, ఎస్, ఎస్, అండ్ చక్కెర ఉంది, నీళ్లు ఉన్నాయి. ఇఫ్ యు నో దిస్ యూ కెన్ ఆల్టర్ ది వే యూ వాంట్. ఎక్కువ చక్కెర ఉండాలి, ఎక్కువ తీపి ఉంటుంది. తక్కువ చక్కెర పోస్తే తక్కువ తీపి ఉంటుంది. అసలు మిల్క్ అవుతుంటే డికాషన్ అయింది పోస్తే. Those words are imaginary words, or what? V+D or something? Or it stands for something? It is a structure. It is a structure of any experience. మీకు చాలా అర్థమయ్యేలా చెప్తారు మేడం. నెక్స్ట్ రివిజన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. సార్ అదే సార్ నేను చెప్తాను ఇప్పుడు. రామా మేడం, యూ డోంట్ వరీ, వీఆర్ దేర్. ఈ ప్రాక్టీస్ సెషన్ లో ప్రతి ఒక్కరితోటి ఈ కాన్సెప్టే చెప్పిస్తాను మీకోసం. ఓకే, మళ్ళీ సార్ ఆన్సర్ చూసినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయాలి మొత్తం ఇది. ఇప్పుడు అరవింద్ మేడం అడగండి, అరవింద్ మేడం ఫోన్ చేసి మేడం మీకు డే 6 రోజు అటెండ్ అయ్యారా, నాకు ఐ నీడ్ సమ్ టైం, ఒక మెసేజ్ పెట్టండి. మేడం మీతో 10 నిమిషాలు వచ్చిన టాపిక్ గురించి మాట్లాడాలి ఎన్ఎల్పిలో, కెన్ ఐ హ్యావ్ టైం అని మెసేజ్ పెట్టండి. దే విల్ గివ్ దట్ టైం. మేడం నేను 8 ఫ్రీగా ఉంటాను, 8 కాల్ చేసి మాట్లాడండి ఒక 10 నిమిషాలు. ఈ టాపిక్ ఏంటి మేడం, ఇదేం అర్థమైంది, ఎట్లా అర్థమైంది, ఈ టాపిక్ అర్థం కాలే, కెన్ యూ అట్లీస్ట్ హెల్ప్ టు ఈచ్ అదర్? ఇంత హెల్ప్ కూడా చేసుకోలేము. ఎస్, వీ కెన్ హెల్ప్. ఆ చిన్న దట్ ఈస్ సెల్ఫ్లెస్నెస్. కాల్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను సార్, ఐఎమ్ రెడీ టు టాక్ టు యూ అట్ ఎనీ టైం. నేను చెప్తున్నాను అనమాట. నాతో కొంతమంది కనెక్ట్ అయ్యారు సార్, మాట్లాడుతున్నారు. సూపర్. సో ఎవరైనా అర్థం కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్ గారు మీకు అర్థం అవుతుంది. శ్రీనివాస్ గారికి అన్ని కాన్సెప్ట్లు చాలా క్లియర్గా ఉన్నాయి. సార్ ఒక మెసేజ్ పెట్టండి. సో ఎవరైతే అన్ని తెలుసో మీకు అర్థమైంటుంది, ఎవరెవరికి కొంచెం ఐడియా ఉంటుందని జస్ట్ అడగండి. లేకుంటే లక్ష్మీ అని అడగండి, మేడం ఈ టాపిక్ తెలుసుకోవాలని ఎవరిని అడగమంటారని అడగండి. షీ విల్ హెల్ప్ యూ, రైట్? విల్ డూ ప్రాక్టీస్ సెషన్స్. అక్కడ అన్ని కూడా అన్ని కాన్సెప్ట్స్ మళ్ళీ కవర్ చేస్తాం ఫ్రమ్ ద day 1 నుంచి day 10 వరకు. అట్లీస్ట్ 2 times రివైజ్ అవుతాయి. మనకు 4-5 days ఉంది కాబట్టి 2 times రివైజ్ అవుతాయి. 15 నిమిషాలు క్రిస్ప్ గా విత్ ఎగ్జాంపుల్. శేఖర్ సార్, సంథింగ్ టు షేర్? ఏం లేదు సార్, చిన్న చెప్పాలని చెప్పేసి ఇక్కడ నేను 10 assignments కంప్లీట్ చేశానంటే దట్ క్రెడిట్ గోస్ టు ఎలిజబెత్ మేడము ప్లస్ రవీందర్ గారు, కిరణ్ గారు. ఎందుకంటే వాళ్ళని చూసి నేను అంటే ఆఫీస్లో మార్నింగ్ 9-9:30కి వెళ్ళిపోతాను, మళ్ళీ ఈవినింగ్ 7:30 అవుతుంది.
Yes. సో ఆఫీస్ లో ఎంత టైం కొద్దిగా దొరికినా చూస్తా ఉంటాను రికార్డింగ్ పెట్టుకొని సూపర్ వాళ్ళే. సూపర్ అమేజింగ్ అమేజింగ్. అది సార్. అదే మన ఇంటెన్షన్ ఉంటే Thank you. అందరం బిజీగా ఉన్నాం. నేను మోస్ట్ ఆఫ్ ద టైం 20-30 minutes లేట్ బికాస్ ఐ కమ్ టు ఆఫీస్ ఫ్రమ్ మోస్ట్లీ 8-10. ఎంత తొందరగా రావాలన్నా ఇట్ విల్ బికమ్ 8. I will just come, keep my bag there, and I will join to the session. So we're all working like we're very senior level. We are working from morning to night. And మళ్ళీ ఇది అయిపోతే మళ్ళీ మెయిల్ ఓపెన్ చేసి మళ్ళీ అందరికి అడ్రస్ చేయాలి బికాస్ వీఆర్ వర్కింగ్ విత్ మల్టీ లెవెల్ కంట్రీస్. సో మనకి నిద్ర అనేది ఏమి ఉండదు. మనం నిద్రపోతే వాడికి పొగలైద్ది, ఒకటి మధ్యాహ్నం అయితే ఒకటి రాత్రి అయింది, రైట్? సో కాబట్టి వీఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 10 countries. సో ఓకే, ఇప్పుడు మలేషియా వీళ్ళకి మనకు 9 అయితే వాడికి 7 అవుద్ది. ఓకే, మనకి 7 అయితే వాడికి 9 అయింది. వాడు పొద్దున్న 6 గంటలకే మొదలు పెట్టేస్తాడు. ఇటు సౌదీ ఇటు సైడ్ వచ్చేస్తే మనకు 6 అయితే మనకు 9 అయితే వాడికి 6 అయింది. వాడు 6 వరకు పని చేస్తూనే ఉంటాడు. సో హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ అక్రాస్ ద రీజియన్. సో వి అడాప్టెడ్. ఎట్లా మనం నిద్రపోయిన తప్ప పని చేస్తూనే ఉంటాం ఇక అంతే, రైట్? ఆ నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ పక్కన పడేసి నిద్రపోవాలి, లేకపోతే అప్పుడు కూడా ఫోన్ చేస్తారు. వాళ్ళకి తెలియదు కదా, నథింగ్ రాంగ్ ఇన్ దెమ్ బికాస్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవర్స్, రైట్? సో అందుకని మీరు అనుకుంటే అవుతుంది. అదే చెప్తాను, మీ ఇంటెన్షన్ సో మెనీ టైమ్స్ ఐ రిపీట్ దిస్ వర్డ్, ఇంటెన్షన్. నేను చెయ్యాలి, చేస్తాను. ఏది లేకపోతే నేను ఒకటి చెప్తాను, దేవుడే నాకు సహాయం చేయి అడగండి, ఇచ్చేస్తాడు. ఇది కంప్లీట్ చేయాలనుకుంటున్నా, ఏదో ఒకటి చేయవా బాబు, ఏదో ఒకటి చేసే ఇబ్బంది పడుతున్నా అంటే చేసేస్తాడు అంతే. పోమ్మ నీకు అయిపోయింది పో అంటాడు, ఒక రోజు అయిపోద్ది, రైట్? సో ఏది లేకపోతే ఆస్క్ సుప్రీం. సత్యనారాయణ గారు, సో క్లాప్ టు సార్. వెరీ ఎనర్జెటిక్, వెరీ పార్టిసిపేటివ్, ఎస్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఆల్ నైస్ సార్. ఒక 2 minutes మాట్లాడాలి. 2 minutes కూడా టైం లేదు, కట్ అయిపోద్ది. ఎస్ ఎస్ ఎస్, కట్ అయినప్పుడు కట్ అయిపోద్ది. రవీంద్ర సార్, కట్ అయిపోతుందా? ఒక 2 minutes లో కట్ అయిపోద్ది. 10:50. ఓకే, అదే అంటున్నా. రైట్, సూపర్, రైట్. సత్య గారు, ఆల్ ఓకే? రవిచంద్ర రెడ్డి గారు, సో ఉన్నారా సార్? ఆల్ ఓకే సార్? రవిచంద్రారెడ్డి గారు కాల్ చేశారు. తర్వాత సార్ అమేజింగ్ పీపుల్ సార్. ఒక్క విషయం మాత్రం చెప్పాలి. ఓకే సత్యనారాయణ గారు ఇందాక మీరు రాకముందు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఓకే ఎప్పుడు జెండువం స్టాక్ పెట్టుకుంటాం మేడం, మా ఇంట్లో అంత ప్రాబ్లం ఉంటది నాకు. ఈ NLP అటెండ్ అయిన తర్వాత అది పోవచ్చు. అయిపోయింది, వెళ్ళిపోయిందంట. పని అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. See, now this is the ability. You share these experiences. That's why I'm saying. So talk and make one video, 1 minute, 2 minute videos. So this is what transformation I received. See, don't feel that ఇది చూస్తే మన పక్కన వాళ్ళ కోసం మనం బతకట్లే. We are empowering. We are here to empower others. So maybe ఆ వీడియో ఎలా వెళ్తుంది, వాళ్ళు they will start their journey, they will progress. Ratna Swarup garu, thank you sir, thank you so much. One of the very active, energetic. Yes. యాక్చువల్లీ నాకు కూడా విత్ ఇన్ ద ఫ్యామిలీలో నాకు వైఫ్ తోను పిల్లలతోను మా అమ్మాయి ఐఎమ్ మిస్సింగ్ క్లోజ్ కనెక్షన్. ఈ NLP స్టార్ట్ అయ్యాక ఇట్ హెల్ప్డ్ మీ టు రివైవింగ్ కొద్దిగా స్టార్ట్ అయ్యింది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ I got the confidence to establish very good connection. Super sir. మీకు రవి సార్ మూడు లింక్స్ పెడతారు. ఒకటి టెలిగ్రామ్ లింక్, అందరూ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఒకటి గూగుల్ ఫీడ్బ్యాక్ లింక్, అది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా మీకు ఓపిక ఉంటే 1-2 minutes యువర్ ఎక్స్పీరియన్సెస్ జస్ట్ షూట్. దిస్ ఈస్ వాట్ ఐ డూ, దిస్ ఈస్ వాట్ ఐ ట్రాన్స్ఫార్మ్, దిస్ ఈస్ ఐ రికమెండ్ టు ఆల్ ఆఫ్ యూ అని మీ భాషలో, మీకు నాట్ ఎ జనరలైజ్డ్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ యూ స్పీకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, రైట్? దట్ ఈస్ మోర్ పవర్ఫుల్. అలా మీరు మాట్లాడి షేర్ చేయండి. దట్ మే బీ యూస్ఫుల్ ఫర్ అదర్స్ టు ఎంగేజ్ అండ్ కనెక్ట్, రైట్? కుమార్ సార్, ఐ థింక్ సార్ కొంచెం హెల్ప్ అయింది అనుకుంటాను, రైట్? సో చాలా ఎంతూజియాస్టిక్, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. నాకు 20 సార్లు మెసేజ్ పెట్టారు, ఎప్పుడు సార్ క్లాసు, ఎప్పుడు క్లాసు. ఫైనల్గా క్లాస్ చేసిన, క్లాస్ కూడా అయిపోయింది. ఎస్, ఇట్స్ సో వండర్ఫుల్ సార్. మీ అక్కడ TTWS లో మీ సెషన్ విని ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్. ఆ తర్వాత మిమ్మల్ని నేను ఫాలో అప్ చేసి లాస్ట్ కు తెలుసుకోవడం జరిగింది. ఇట్స్ వెరీ అమేజింగ్ సార్. సెషన్స్ వర్ వెరీ వెరీ అమేజింగ్, ఎక్సలెంట్. సుదర్శన్ రెడ్డి గారు, సో ఐ హావ్ 3 more minutes. వాయిస్ స్పీకర్స్ పెట్టుకున్నారా? యా. సో సుదర్శన్ రెడ్డి ఒకసారి క్లాప్ చేయండి. వెరీ ఎనర్జెటిక్ అండి, వెరీ ఎనర్జెటిక్. ఎస్,
వెరీ ఎనర్జీ. సముద్రం అంతా అమృతాన్ని కమండలంలో ఏ విధంగా బంధించలేము, మీ గురించి కానీ లేకపోతే మీరు చెప్పే సెషన్స్ గురించి కానీ ఒక వర్డ్ లో మనం వర్ణించలేము. ఆ వర్డ్స్ వర్ణించడానికే ఆ వర్డ్స్ ఇంకా ఏమంటారు లేవు మన దగ్గర, నిజంగా చెప్పాలంటే. సరే, మీరు ఎప్పుడు కూడా మీరు మీ గురించి ఆలోచించినా, మీతో మాట్లాడినా సరే, ఐఎమ్ డీప్లీ కనెక్టెడ్ విత్ ఎమోషనలీ, రియల్ గా. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ సూపర్. హ్యాపీ అండ్ ఎంజాయ్, బీ ఎనర్జెటిక్. ఎస్, సుదర్శన్ రెడ్డి ఈస్ ద పవర్. ఎస్, సో లెట్స్ కంటిన్యూ. Again, you can something to share. Just don't worry, be happy. So, right, happens sometimes, nothing to worry. Yes, one of the purest heart, Sudarshan Reddy. Yeah. So whatever, yes, whatever comes, it comes just like that. Yeah, super good. So carry that energy and continue, sir. Continue. You transformed to 1,000 miles. So there is nothing more, but just maintain that. That's it. Aravinda ma'am, what is happening? All good? So thank you, sir. Thank you. More than that, I can't say anything, because the day one when I got your session 1 year back, అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పుడూ అడ్మిరేషన్ ఉంది, అండ్ ఆ ఎనర్జీ నేను తీసుకుంటూనే ఉన్నాను. ఐఎమ్ సో లక్కీ టు బి హియర్, అండ్ డెఫినెట్లీ సార్ ఈ అసోసియేషన్ అనేది ఐ విల్ క్యారీ ఫార్వర్డ్. Super. So my request to all of us, continue this spirit and energy for months, years, coming so many days, and be these moments within you, right? Don't let these moments go off. Continue this energy, and coming days, months, years, right? So God will bless you, all of us, right? Thank you so much, and we can sign off before it cut off. Yes? Yes, sir. Thank you all. Yeah, Thank thank you. you. Thank you all. Thank you. Jai Hind, Jai Bharat, Vande Mataram. Repu nunchi continue this and do it by 8 to 9:30, right?